పురాతన వస్తువుల పేరుతో కాకినాడలో ఒక ముఠా జనాలను బురిడి కొట్టించింది. కాకినాడకు చెందిన వెంకటరమణ, వైజాగ్కి చెందిన రాజశేఖర్, శ్రీను, లక్ష్మీదుర్గ అనే మహిళా ముఠాగా ఏర్పడి అమాయకులను వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. నాణాలు, వస్తువులకు కొన్ని రసాయనాల ద్వారా పురాతన వస్తువులుగా కనిపించేలా మారుస్తున్నారు. వీటిని ఇంట్లో ఉంచుకుంటే డబ్బుల వర్షం కురుస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ వస్తువులు బహిరంగ మార్కెట్లో కోట్లు విలువ చేస్తున్నాయని మస్కా కొడుతున్నారు. తమ బుట్టలో పడ్డవారి నుంచి వేలు లక్షలు గుంజుతున్నారు. అంతటితో ఆకుండా రైస్ పుల్లింగ్ నాణేలు, పాత్రల పేరుతో అమాయకులకు శట్టగొప్పం పెడుతున్నారు. పురాతన వస్తువుల పేరుతో కాకినాడలో ఒక ముఠా జనాలను బురిడి కొట్టించింది. కాకినాడకు చెందిన వెంకటరమణ, వైజాగ్కి చెందిన రాజశేఖర్, శ్రీను, లక్ష్మీదుర్గ అనే మహిళా ముఠాగా ఏర్పడి అమాయకులను వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. నాణాలు, వస్తువులకు కొన్ని రసాయనాల ద్వారా పురాతన వస్తువులుగా కనిపించేలా మారుస్తున్నారు. వీటిని ఇంట్లో ఉంచుకుంటే డబ్బుల వర్షం కురుస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ వస్తువులు బహిరంగ మార్కెట్లో కోట్లు విలువ చేస్తున్నాయని మస్కా కొడుతున్నారు. తమ బుట్టలో పడ్డవారి నుంచి వేలు లక్షలు గుంజుతున్నారు. అంతటితో ఆకుండా రైస్ పుల్లింగ్ నాణేలు, పాత్రల పేరుతో అమాయకులకు శట్టగొప్పం పెడుతున్నారు. పురాతన వస్తువుల పేరుతో కాకినాడలో ఒక ముఠా జనాలను బురిడి కొట్టించింది. కాకినాడకు చెందిన వెంకటరమణ, వైజాగ్కి చెందిన రాజశేఖర్, శ్రీను, లక్ష్మీదుర్గ అనే మహిళా ముఠాగా ఏర్పడి అమాయకులను వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. నాణాలు, వస్తువులకు కొన్ని రసాయనాల ద్వారా పురాతన వస్తువులుగా కనిపించేలా మారుస్తున్నారు. వీటిని ఇంట్లో ఉంచుకుంటే డబ్బుల వర్షం కురుస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ వస్తువులు బహిరంగ మార్కెట్లో కోట్లు విలువ చేస్తున్నాయని మస్కా కొడుతున్నారు. తమ బుట్టలో పడ్డవారి నుంచి వేలు లక్షలు గుంజుతున్నారు. అంతటితో ఆకుండా రైస్ పుల్లింగ్ నాణేలు, పాత్రల పేరుతో అమాయకులకు శట్టగొప్పం పెడుతున్నారు.